యూనివర్సిటీ భూముల లాక్కోవడం యూనివర్సిటీ భూముల లాక్కోవడం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి యూనివర్సిటీ భూములను యూనివర్సిటీ భూములను యూనివర్సిటీ భూములను లాక్కోవడం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈరోజు మను యూనివర్సిటీకి మద్దతుగా ఈరోజు ఉస్మానియా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు యూనివర్సిటీ భూములను రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పరిపాలన చేయడం చేతగాక ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీ యొక్క భూములను లాక్కోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్గా వ్యవహరిస్తూ ఈరోజు కబ్జా కోరుగా ఈరోజు ల్యాండ్స్ తీసుకోవడం జరుగుతుంది. మీరు చూసుకోండి, అదేవిధంగా ఇంతకుముందే హెచ్సి భూముల మీద 400 ఎకరాల భూముల మీద పడ్డాడు. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాల భూములను లాక్కోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉర్దూ యూనివర్సిటీ యొక్క భూములను 50 ఎకరాల భూములను లాక్కోవాలని ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మేము ఒక్కడే చెప్తున్నాం, బిడ్డ మీకు హెచ్సిలో ఏ విధంగా అయితే పరాభావం ఎదురైందో ఈరోజు ఉర్దూ యూనివర్సిటీ భూముల విషయంలో కూడా పరాభావం ఎదురవుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఈరోజు విద్యార్థి లోకం చైతన్యమై వ్యతిరేకిస్తుంది. ఈరోజు ఉర్దూ యూనివర్సిటీ ఈ దేశంలోనే ఉన్న ఏకైక యూనివర్సిటీ ఏదంటే ఒక ఉర్దూ యూనివర్సిటీ. అలాంటి ఉర్దూ యూనివర్సిటీలో కూడా ఈరోజు భూములను లాక్కోవడం అంటే, అరే నాయన రేవంత్ రెడ్డి నీకు పరిపాలన చేయడం అసలు చేతన అవుతుందా అయితే లేదా? నువ్వు అసలు నీ దగ్గర విద్యాశాఖ పెట్టుకోవడం వల్ల ఈరోజు విద్యను భ్రష్టు చేస్తూ విద్యను విద్యార్థులకు దూరం చేసినటువంటి దుర్మార్గుడు ఎవడంటే రేవంత్ రెడ్డి. వెంటనే ఉర్దూ యూనివర్సిటీ భూముల యొక్క జోలికి వస్తే మాత్రం నిన్ను ఎక్కడెక్కడ తరిమి కొడతాం. వెంటనే ఆ సర్కిల్ను వాపసు తీసుకోవాలని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు చూడండి, తన దగ్గరనే విద్యాశాఖ మంత్రి పెట్టుకొని రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులను పట్టించుకునే నాదులు లేడు. ఎక్కడెక్కడ విద్యార్థులు ఈరోజు పురుగుల మందు ఏమంటారు ఎక్కడెక్కడ చనిపోతా ఉన్నారు, ఇక్కడ హాస్టళ్లలో పురుగుల అన్నం పెడతా ఉన్నారు. ఇలాంటి దాని మీద సమీక్ష నిర్వహించకుండా ఓన్లీ యూనివర్సిటీ యొక్క భూముల మీద పడ్డాడు రేవంత్ రెడ్డి. నిన్ను ఎక్కడెక్కడ రాబోయే ఎలక్షన్లో తరిమి కొడతామని మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మారి మౌలానా ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీ భూములను వేలం వేయాలనే కుట్ర చేస్తా ఉన్నాడు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో దానికి ఆ విద్యార్థులకు సంఘీభావంగా మేము ఉస్మానియా యూనివర్సిటీ తరఫున ఐక్య విద్యార్థి సంఘాల తరఫున సంఘీభావం తెలుపుతూ నిరసన కార్యక్రమం కాంగ్రెస్కి అగెనిస్ట్గా నిరసన తెలుపడం జరుగుతుంది. గతంలో కూడా రేవంత్ రెడ్డి ఎప్పుడు చూసినా ఒక విద్యార్థుల హక్కులను కాలరాస్తూ విద్యను దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ యూనివర్సిటీ భూములను అమ్ముకోవడం కోసం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారి యూనివర్సిటీ భూములను వేలం వేస్తా ఉన్నాడు. ఒక సర్క్యులర్ జారీ చేసిండు, దాన్ని వెంటనే తక్షణమే బేషరతుగా వెనుకకు తీసుకోవాలని, లేకుంటే రానున్న రోజులలో నీకు పుట్టగతులు ఉండవని విద్యార్థులతో పెట్టుకున్న విద్యార్థుల ఆస్తులపై కన్నేసిన రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తామని అన్ని యూనివర్సిటీలను కలుపుకొని మేము రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పాలన చేతగాక ఈరోజు ఆర్థిక వనరులు సంతరించుకునే శక్తి లేక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఆ భూముల మీద కన్నేసి ప్రభుత్వం ఏర్పడ్డ మరునాడే అగ్రికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల భూమిని గుంజుకున్నది. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని లాక్కోవాలని చూస్తే విద్యార్థుల యొక్క చైతన్యంతో పోరాట పటిమంతో ఈ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వరకు తీసుకపోతే చెంప చెల్లుమనేటట్టు తీర్పు ఇచ్చేసి ఆ భూములను తిరిగి వెనకిచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. మరి అదేవిధంగా ఈరోజు మౌలానా ఆజాద్ ఏదైతే ఉర్దూ యూనివర్సిటీ ఉన్నదో అక్కడ నిరుపయోగంగా ఉన్నటువంటి భూమి ఎంత అనేసి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు. అయ్యా మీ యూనివర్సిటీలో ఉపయోగకరంగా లేనటువంటి
భూమి ఏదైతే ఉన్నదో దాన్ని మాకు నోటిఫై చేయండి అనేసి ప్రభుత్వము ఆ యూనివర్సిటీకి ఇస్తే 50 ఎకరాలు అనేసి వాళ్ళు రిప్లై ఇస్తే ఆ 50 ఎకరాలను ఏం చేయదలుచుకున్నది ఈ ప్రభుత్వం? నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నిరుపయోగంగా ఉన్న భూములలో ఉపయోగకరంగా ఏదైనా చేయండి. మీరు ప్రభుత్వం ఇనిషియేట్ చేసి అది సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఫండ్స్ మాత్రమే రావాలి అనే ఒక దురుద్దేశం పెట్టుకొని నువ్వు ఆ లెక్కన ఆ భూములు లాక్కొని ఇది మనది కాదనేసి దాన్ని వేలం వేస్తా అంటే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా నువ్వు అల్టిమేటాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఆ నిరుపయోగంగా ఉన్న భూములలో ఒక డిపార్ట్మెంట్ను లాంచ్ చేయి, ఒక బిల్డింగ్ శాంక్షన్ చేయి, ఒక హాస్టల్ విద్యార్థులకు ఒక ప్లే గ్రౌండ్ శాంక్షన్ చేయి. ఆ విధంగా ఆలోచించాలి ప్రభుత్వం అన్నప్పుడు. కానీ ఆ భూములు ఎట్లా అమ్ముకోవాలి, కార్పొరేట్ శక్తులకు ఏ విధంగా దాన్ని అమ్ముకొని దాన్ని ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలనే ఒక రియల్ ఎస్టేట్ దృక్కోణంతో నువ్వు ఆలోచిస్తే కనుక ఈ తెలంగాణ రాష్ట్రం ఒక యూనివర్సిటీకి నష్టం జరిగితే ఆ రోజు అగ్రికల్చర్ యూనివర్సిటీలో మీరు ఏదైతే 100 ఎకరాల భూములు తీసుకున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము మాట్లాడినాం, సెంట్రల్ యూనివర్సిటీలో నువ్వు కుట్ర చేసినప్పుడు మేము మాట్లాడినాం, మౌలానా యూనివర్సిటీకి పోయినప్పుడు కూడా మేము తిరుగుబాటు చేసాం, ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరుతాం. లేని ఎడల వాళ్ళకి ఇచ్చినటువంటి నువ్వు నోటీస్ని, వాళ్ళకి ఇచ్చినటువంటి నువ్వు ఆ ఆర్డర్స్ని నువ్వు రిటర్న్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఆ నిరుపయోగంగా ఉన్నటువంటి 50 ఎకరాల భూమిలో ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకోవాలి. అంతకుమించి ఇంకొక నువ్వు ప్రైవేట్ యాక్టివిటీ చేస్తా అంటే మాత్రం విద్యార్థులుగా ఈరోజు మేము నష్టపోతా ఉన్నాం. విద్యార్థులంతా కూడా ఏకమై ముక్కోవడంతో ఈరోజు ఒకటే కంఠంతో ఈరోజు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రభుత్వానికి విద్యార్థుల మీద చిత్తశుద్ధి లేదు. విద్యార్థుల మీద చిత్తశుద్ధి లేకపోగా ఇచ్చినటువంటి హామీల మీద చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు. ఈరోజు అదే అశోక్ నగర్కి చిక్కటిపల్లికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి 2 లక్షల ఉద్యోగాలు 100 రోజుల్లో ఫిల్ చేసి అనేసి ఆ రోజు మాట్లాడించినావు. అశోక్ నగర్లో నిరుద్యోగులు ధర్నా చేస్తే పోవడానికి ముఖం లేదు, కానీ ఒక సినిమా టాకీస్ ఓపెనింగ్కి మాత్రం ఈరోజు ఏ ముఖం పెట్టుకొని పోతాను. కాబట్టి విద్యార్థుల మీద కానీ నిరుద్యోగుల మీద కానీ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ఒక కోణంతో ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది, ఇంకోటి లేదు. ఇప్పటికే 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తారు. 70,000 కాదు, 7,000 ఉద్యోగాలు మాత్రమే వాళ్ళు ఇచ్చింది. వాళ్ళు కేవలం ఇచ్చినటువంటి 70,000 ఉద్యోగాల్లో 10% మాత్రమే వాళ్ళు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసి 70,000 గత ప్రభుత్వంలో ఏదైతే నోటిఫై చేసిరో, ఎగ్జామ్స్ పెట్టిరో, ఇంటర్వ్యూలు పెట్టిరో వాటికి మాత్రమే ఈరోజు ఆర్డర్ కాపీలు ఇచ్చి ఈ ప్రభుత్వంలో మేము రిక్రూట్ చేసామని చెప్పుకుంటున్నారు. ఇది ఏ విధంగా అంటే మందికి పుట్టినటువంటి బిడ్డను తాను ముందాడినట్టుగా ఈరోజు సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం దాన్ని క్లెయిమ్ చేసుకుంటా ఉన్నది. అదే విధంగా ఒక నిరుద్యోగుల అంశమే కాదు, విద్యార్థుల అంశమే కాదు, ఈరోజు ఏ రంగం కూడా ఏ సెక్షన్ కూడా ఈరోజు హ్యాపీగా లేదు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈరోజు నీకు ఆర్థిక వనరులు సంతరించుకోలేని పరిస్థితి వస్తే వాడు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనేసి కన్నేస్తా ఉన్నావు. వ్యవసాయదారుల యొక్క లావణ పట్టాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నదని ఈయన ప్రైవేట్ సైన్యం పనిచేస్తా ఈరోజు వాటిని గవర్నమెంట్ ఎక్వైర్ చేసి వాళ్లకు నయానో భయానో ఇచ్చి బెదిరించో ఇంకోటో వేసి వాటిని కార్పొరేట్ శక్తులకు అమ్మజూపే యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నది. హిల్ట్ పాలసీ పేరు మీద కూడా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి నాడు 30 ఏళ్ల కింద 25 ఏళ్ల కింద అలకేట్ అయినటువంటి పారిశ్రామిక వాడలు భూములు ఏదైతే ఉన్నాయో ఈరోజు వాటిని రెగ్యులరైజ్ చేసి అడ్డికి పావు షేర్గా ₹1,00,00,000 ఉన్నది ₹1,00,000 అమ్మేసి ఈరోజు వీళ్ళు బ్యాక్ ఎండ్ల కమిషన్లు తీసుకొని ఒక డబ్బులు సంపాదించుకునే దృక్కోణంతోనే వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు తప్ప ఇంకో లక్ష్యం లేదు ఈ ప్రభుత్వం. ప్రజాపాలన పేరుతోని ఈరోజు ప్రజలను వంచిస్తూ ఉన్నారు, నిరుద్యోగులను వంచిస్తూ ఉన్నారు, విద్యార్థులను వంచిస్తూ ఉన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల భూములకు వస్తే వాటి జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, నిన్ను ఉరికిచ్చి కొట్టే రోజులు తొందరలో ఉంటాయి. నీకు దమ్ముంటే ఒక మల్లారెడ్డి యూనివర్సిటీకో, ఒక అనురాగ్ యూనివర్సిటీకో, ఒక శ్రీనిధి యూనివర్సిటీకో, ప్రైవేట్ యూనివర్సిటీల భూములు రాకో, నీకు దమ్ముంటే వాటిని వేలం వేసుకో. వాటి మీద నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా, ఇంకోటి చేస్తావా, విల్లాలు కట్టుకుంటా ఏనా వేసుకో. కానీ ప్రభుత్వ యూనివర్సిటీలు అనేటి పేద ప్రజల పేద విద్యార్థుల యొక్క ఆస్తులు. అవి వంశపారంపర్యంగా ఏదైతే పేద విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించినటువంటి ఆ అవకాశాన్ని ఆ హక్కులను నువ్వు కాలరాస్తా అంటే ఖచ్చితంగా ఒప్పుకోము. ఇంకో విషయము దారుణం ఏంటంటే ఈ రాష్ట్రంలో మౌలానా ఆజాద్ సెంట్రల్ యూనివర్సిటీగా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం పరిధిలో నడుస్తూ ఉన్నది. ఈరోజు బీజేపీ వాళ్ళు అది కేవలం ఉర్దూ యూనివర్సిటీ కనుకనే వాళ్ళు మాట్లాడలేని పరిస్థితికి వచ్చిర్రు. సెంట్రల్ యూనివర్సిటీలు కేంద్ర ప్రభుత్వం అండర్లో నడుస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడరండి? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తూ ఉన్నారు? ఈరోజు వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. ఖచ్చితంగా బీజేపీ యొక్క ఎజెండాను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తూ ఉన్నది. ఏదైతే గతంలో తీసుకొచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపిని బ్యాక్ ఎండ్లో వెనక నుంచి ఈ ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తూ రిజర్వేషన్ల
నీళ్ళల్లో కోత పెడతా కూడా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. కాబట్టి తక్షణమే ఆ నోటిఫికేషన్ను రిటర్న్ తీసుకోకపోతే ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పాల్సినటువంటి రోజులు ముందరుంటాయనేసి హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు చెప్పుకొని ఈరోజు ఒక నియంత పాలనగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అనుసరిస్తున్నటువంటి విధానం మన అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఉర్దూ యూనివర్సిటీ ఏదైతే మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను కాజేసుకున్నటువంటి ఒక సర్కులర్ ద్వారా రేవంత్ రెడ్డి ఈరోజు తన ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి ఈరోజు ఏ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో భూములను అమ్ముకునే ప్రయత్నం చేసిండు, అదేవిధంగా హెచ్సిలో భూములు అమ్ముకునే ప్రయత్నం చేసిండు. ఇవాళ ఈరోజు ఉర్దూకు సంబంధించినటువంటి యూనివర్సిటీ భూములను కూడా లాక్కున్న ప్రేమలో ఈరోజు రాష్ట్రంలో ఒక బ్రోకర్ ఈరోజు రియల్ ఎస్టేట్ దళారిగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు తెలంగాణ చరిత్రలో ఈనుగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు నవ్వుకుంటా ఉన్నారు. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి తన పరిపాలన కాలంలో తెలంగాణ ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ దళారిగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు పరిపాలిస్తున్నటువంటి ఒక పరిస్థితిని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు అనేకమైనటువంటి హామీలు ఇచ్చినావు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రిగా నియమించకుండా విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు గురుకుల విషయంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్లో నిర్వేదం చేసినటువంటి ఘనత ఈరోజు నీకే దక్కుతుంది. గురుకుల విద్యార్థులు ఈరోజు చనిపోతున్నటువంటి సందర్భంలో ఈరోజు ఒక్కరిని పరామర్శించకుండా ఈరోజు ఈ రకంగా ఈరోజు పాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇంత అవహేళనమైనటువంటి ఇంత అవినీతిమయమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ చరిత్రలో నిలిచిపోతుందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థుల సంఘాన ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గాని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నీకు పరిపాలన చేయమని చెప్పారు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను అమ్మాలని ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకోలేదు. ఈరోజు వాళ్ళకు తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి హామీల ద్వారా ఈరోజు నువ్వు గద్దెనెక్కి ఈరోజు హామీలను విస్మరించి ఈరోజు పరిపాలిస్తున్నావు. ఇదే తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పిచ్చి ఈరోజు నువ్వు ఇష్టం వచ్చినటువంటి నువ్వు ఈ రకంగా తీసుకోబోతే తగిన రోజుల్లో నీకు బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఉర్దూ యూనివర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే జీవో విడుదల చేసిందో దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మేము ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తున్నాం. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను పట్టించుకోలేదు, మేము పట్టించుకుంటున్నాం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదేనా మీరు పట్టించుకునే విద్యా వ్యవస్థ? అసలు రాష్ట్రంలో భూముల మీద కన్నేయడమేనా మీ వ్యవస్థ? అంటే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన నేపథ్యం ఇంకా ముఖ్యమంత్రి అయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మర్చిపోవట్లేనట్టుంది. ఎక్కడెక్కడ యూనివర్సిటీలో భూములు ఉంటే అక్కడక్కడ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిన ఆలోచనల్ని మానుకొని రాష్ట్ర విద్యా వ్యవస్థకు పెద్దపీట వేసి విద్యార్థులకు ఇంకా మిగతా స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో, అధునాతన ల్యాబులు కల్పించే విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించేది పోయి ప్రభుత్వ భూములను లాక్కోవాలని నోటిఫై చేయాలని జీవోలు ఇచ్చడం చాలా దుర్మార్గమైన విషయం. ఇదే వేదికగా నిరుద్యోగులకు వెంటనే క్షమాపణ చెప్పి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలి. ఎందుకంటే 2 సంవత్సరాలుగా రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మోసం చేశారు. కాబట్టి ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు చేసుకోవాలి. నిన్న మన హిమాచల్ రాష్ట్రం నుంచి ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థ మీద అధ్యయనం చేయడానికి వచ్చింది. ఆ విద్యా వ్యవస్థకు మీరు ఏం చెప్పారు? మీ రాష్ట్రంలో కూడా ఉన్న ఖాళీ భూములని ఆక్రమించుకోండి అని మెసేజ్ ఇచ్చారా ఏంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని సమీక్ష చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉర్దూ యూనివర్సిటీ మీద ఉన్న ఈ ఆలోచనను విరమించుకోవాలి. లేకుంటే ఐక్య విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతామని హెచ్చరిస్తా ఉన్నాం.